ఏపీలో కూటమి సర్కార్ ఏర్పాటై నేటికి ఏడాది పూర్తయింది. దీంతో స్వపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో రాష్ట్ర స్థాయి సభను నిర్వహించేందుకు కూటమి సర్కార్ సిద్ధమైంది. కృష్ణా జిల్లాలోని పోరంకి వద్ద ఉన్న మురళి రిసార్ట్స్ లో సాయంత్రం 5 గంటలకు సభ ప్రారంభం కానుంది. వర్షం కారణంగా సచివాలయం సమీప ప్రాంతం నుండి మురళి రిసార్ట్ కు సభ మారింది. దీంతో యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రాష్ట్ర పండుగల కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది ప్రభుత్వం. అన్ని శాఖల అధికారులు, ఉద్యోగులు తప్పకుండా హాజరు కావాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ముఖ్య నాయకులు హాజరు కానున్నారు. ఏడాది పాలనలో ప్రభుత్వం సాధించిన ప్రగతిపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రసంగించనున్నారు. ఈ సందర్భంగా ఈ రోజు రాత్రి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో పాటు పార్టీ ముఖ్య నేతలకు ముఖ్యమంత్రి విందు ఇచ్చే అవకాశం ఉంది. అన్ని నియోజకవర్గ కేంద్రాలు, మండల, గ్రామ పరిధిలో కేక్ కటింగ్లు, భారీ ర్యాలీలు నిర్వహించాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, స్వపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ పేరుతో ఏడాది పాలన పూర్తయిన సందర్భంగా కూటమి ప్రభుత్వం అయితే సభను నిర్వహిస్తుంది. సభకు ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులు ఎంతమంది, మొత్తం ప్రజలు ఎంతమంది హాజరయ్యే ఛాన్స్ కనిపిస్తుంది? ఇందులో ముఖ్యంగా చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ప్రసంగం ఏ అంశాల మీద ఫోకస్ చేయబోతున్నారు? ప్రసన్న, మొత్తం మీద చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూటమి సర్కార్ ఏర్పడి సరిగ్గా ఇవాటికి సంవత్సరం. గత సంవత్సరం జూన్ 12వ తేదీన అంగరంగ వైభవంగా ప్రమాణ స్వీకారం చేసిన ఏపీ కేబినెట్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈరోజు సంవత్సరం పూర్తయిన నేపథ్యంలో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఆంధ్రప్రదేశ్కి పరిశ్రమలు రావడంలో కానీ, ఉపాధి కల్పించడంలో కానీ అగ్రగామిగా ఉంది. సో ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామ, మండల, వార్డు, నియోజకవర్గాల్లో భారీ ఎత్తున కేక్ కటింగ్లు, ర్యాలీలు, సంబరాలు నిర్వహించాలని చెప్పి మంగళగిరి కేంద్ర కార్యాలయం నుంచి కూడా ఆదేశాలు జారీ చేశారు. మరొకవైపు ఈరోజు సాయంకాలం ఏడాది సుపరిపాలన నేపథ్యంలో కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, పూర్తిస్థాయి ఐఏఎస్, ఐపీఎస్, అలాగే ఆర్టీఓ స్థాయి అధికారులంతా కూడా ఈ సమావేశం నిర్వహించబోతున్నారు. తమ ప్రభుత్వం సాధించిన ప్రగతి ఏంటి, భవిష్యత్తులో ఏ అంశాలకు సంబంధించి ప్రగతి సాధించబోతుంది, 4 సంవత్సరాల పరిపాలన ఏ రకంగా కొనసాగబోతోంది, ఇప్పటివరకు ప్రభుత్వం ఏం చేసింది, అలాగే భవిష్యత్తులో ఏం చేయబోతుంది అనే దానికి సంబంధించి కూడా వివరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ అంశానికి సంబంధించి కూడా పూర్తిస్థాయి అధికారులు, ప్రజాప్రతినిధులకు సంబంధించి మాత్రమే ఈ కార్యక్రమం ఉంటుంది. ప్రజలకు సంబంధించి ఎక్కడా కూడా ఆహ్వానం లేదు. మొత్తం మీద దాదాపుగా 2000 మందితో కూడుకున్న ఈ సభకు సంబంధించి, అంటే ఇది ఇండోర్ కార్యక్రమం కాబట్టి పూర్తి స్థాయిలో అధికారులు అలాగే ప్రజాప్రతినిధులకు సంబంధించి మాత్రమే ఈ కార్యక్రమం నిర్వహించబోతోంది. ఈ కార్యక్రమం సాయంకాలం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు 3 గంటల పాటు ఈ కార్యక్రమం జరగబోతుంది. ఈ కార్యక్రమానికి మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి అలాగే డిప్యూటీ సీఎం వీరంతా కూడా హాజరై పూర్తి స్థాయిలో కూడా అనేక అంశాలకు సంబంధించి కూడా సుదీర్ఘంగా కూడా వివరించబోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది.